మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్.
యేసయ్యా 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 పరిస్థితిలో మీరున్నారా? అంధకారంలో కూడా, చీకటిలో కూడా ఈ తండ్రి మీకు తోడుగున్నాడండి. మన తండ్రి మనకు తోడుగున్నాడు. మిమ్మల్ని ఒంటరిగా అనాథగా విడిచిపెట్టలేదు. ఈ కన్నీటిలో కూడా మీకు తోడుగున్నాడు. ఈ బాధ, ఈ వేదనలో కూడా ఆయన మీకు తోడుగున్నాడు. ఈ అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఆయన మీకు తోడుగున్నాడు. 1000 మంది కుడి ఎడమ కూలిన కానీ మిమ్మల్ని చెదరకుండా కాపాడింది ఆయన ఒక్కడే. ఈరోజు బ్రతుకుతున్నారంటే, ఈరోజు ఆయన ఈ రీతి ఆరాధించగలుగుతున్నారంటే ఆయన ఇచ్చిన కృప మాత్రమే. నన్ను కాపాడింది నీ ఒక్కడవే ప్రభు. ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకున్నా కానీ దేవా, నీవు జోక్యం చేసుకున్నావయ్యా. నేను బ్రతికించావు, నన్ను బ్రతికించావు. నేను బ్రతికి ఉన్నానంటే అది నీ వల్లనే, ఇంకేం మనుష్యుడు కాదు ప్రభు. I am here because of you alone. నీ
రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు స్వరములెత్తి రాజులకే నడిపించే
ప్రేమ నిన్ను కౌగలిస్తున్నప్పుడు, ఆయన ప్రేమ మిమ్మల్ని హత్తుకుంటున్నప్పుడు, యాక్సెప్ట్ జీసస్ లవ్. ఆయన ప్రేమని స్వీకరించండి, ఆయన ప్రేమని పొందుకోండి. యేసయ్య నేను ఎంతో ప్రేమిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. He's reminding you today, though everyone leaves you, అందరూ నిన్ను విడిచిపెట్టిన నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఎడబాయను, నేను మరువను, నేను విడువను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నా. యేసు మాటను జ్ఞాపకం చేసుకోండి. దీపం
చెప్తారండి. నిజంగా అనుభవించిన వారు మాత్రమే చెప్పగలుగుతారండి. ఏది స్వరములెత్తి చెప్తారా? ఎన్నడెన్నడు మారని ఒకసారి నేను వెనుతిరిగి చూసా, నీ నడిచిన మార్గములు నా అడుగుల గురుతులను. ఆ గురుతులు తెలిపే కథలన్నీ విన్నా, నా గతమును కనులారా ఒక మారు చూసా. ఎన్నో దీవెనలు, ఆశ్చర్య కార్యములు, ఎన్నో అనుభూతులు, ఆనంద సుతులు. నన్ను కన్న తల్లిదండ్రుల ప్రేమ అనురాగం, నాతో బుట్టువులు నాలో నింపిన వాత్సల్యం. సుమధురానుభవము వర్ణాలమయము, నా భాగస్వామితో పయనించే సమయం. ప్రతి ఉదయం నవ్వో శ్రమలున్న తృప్తి, ఇది నా జీవితము వరమే ఒక తరుణమే. ఒకసారి నేను వెనుతిరిగి చూసా, నీ నడిచిన మార్గములు నా అడుగుల గురుతులను. ఆ గురుతులు తెలిపే కథలన్నీ విన్నా, నా గతమును కనులారా ఒక మారు చూసా. నిజంగా కృతజ్ఞత హృదయంతో దేవా, నా గతాన్ని చూస్తే ఎంత పాప స్థితిని నన్ను విడిపించావయ్యా, ఎంత హీన స్థితిని నన్ను విడిపించావయ్యా. చక్కటి తల్లిదండ్రులు, చక్కటి భాగస్వామి, అన్ని విషయాలు నీ సహాయాన్ని, నీ ఊపిరి బట్టి జీవిస్తున్నామయ్యా. అవునయ్యా, ఈ జీవితము వరము, ఇది ఒక తరుణమయ్యా. నీ కోట్లాది వందనాలయ్యా అని ప్రతి ఒక్క